ప్రైజ్ ద లార్డ్. జర్నీ విత్ జీసస్ వీక్ 4 వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. ప్రతి వారం ఈ యొక్క పరిచర్య ద్వారా అందరూ బలపరచబడుతున్నారని, అందరూ దేవునికి దగ్గరవుతున్నారని ఆశిస్తున్నాను. మనం ఈ జర్నీ విత్ జీసస్ వీక్ 4 ప్రేయర్ని స్టార్ట్ చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని పాటలతో ముందుకు వెళ్దాం. నేచుడనే యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి నీ రెక్కల కింద భద్రపరిచినందుకు నీకే వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని కాచి కాపాడుతూ అన్నిత్యము ప్రభానైనా భద్రపరుస్తున్నందుకు, అపవాది ప్రభానైన వాళ్ళలో నుండి మమ్మల్ని విడిపించి నీ యొక్క సురక్షితమైన చేతులతో ప్రభానైనా మమ్మల్ని కప్పి భద్రపరుస్తున్నందుకు నీకే వందనాలు తండ్రి. ఈ యొక్క పరిచర్యను ప్రభానైనా ప్రతి వారము సాగిస్తున్నందుకు, ప్రభానైనా మమ్మల్ని ప్రతి వారము ప్రతిరోజు బలపరుస్తున్నందుకు నీకే వందనాలు స్తోత్రాలు. ప్రభానైనా చీకటి శక్తుల్లో, చీకటి అంధకారంలో మేము పడిపోకుండా మమ్మల్ని భద్రపరుస్తూ ప్రభానైనా నీ రెక్కల కింద కాస్తున్నందుకు నీకే వందనాలు. ప్రభానైనా ఈ యొక్క ప్రేయర్ని మేము స్టార్ట్ చేస్తుండగా మాతో ఉండండి. నీ ఆత్మశక్తిని, నీ ఆత్మ బలాన్ని మాతో ఉంచి ప్రభాంతం వరకు మీరే నడిపించి బలపరిచి శక్తిని సహాయమును దయచేయమని నేచుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 2 పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులియ్యము అనే పాట పాడుకుంటూ దేవుడు మనల్ని ఎటు రీతిగా బలపరుస్తున్నాడో, ప్రతిరోజు ప్రతిదినం మనం ఎలా స్థిరపరుస్తూ మనం ముందుకు నడిపిస్తున్నాడో ఆ యొక్క దేవుని మహిమను తెలియజేస్తూ ఈ పాట పాడుకుందాం. అందరూ నాతో కలిసి పాడాలని ఆశిస్తున్నాను. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులియ్యుము. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులియ్యుము. లోకాశల వైపు చూడకుండా, లోకస్తులకు జడవకుండా, లోకాశల వైపు చూడకుండా, లోకస్తులకు జడవకుండా, నీ కృపలో నన్ను జీవించుటకు బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులియ్యుము. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులియ్యుము. నా మాటలలో, నా పాటలలో నీ సువార్తను ప్రకటించెదను. నా మాటలలో, నా పాటలలో నీ సువార్తను ప్రకటించెదను. నే నడచు దారి ఇరుకైనను, నే నడచు దారి ఇరుకైనను, నే జాడవక నిన్ను కోలతును. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులియ్యుము. బలపరచుము, స్థిరపరచుము, నా ప్రార్థనకు బదులియ్యుము. ధ్యానింతును
అపవాది నన్ను శోధించిన శ్రమలన్నీ నాపై సంధించిన అపవాది నన్ను శోధించిన శ్రమలన్నీ నాపై సంధించిన నే జాడవాక నిన్ను కొలతును బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయుము బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయుము. హల్లెలూయా. శుద్ధ హృదయము కలుగ చేయము దేవా, నీ వాత్సల్యము నీ బాహుల్యము నీ కృపా కనికరము చూపించుము తండ్రి అని ఈ పాట పాడుకొంచు అందరూ ఆరాధన భావము కలిగి మన దేవుని అడుగుదాం. ఈ క్షణమే మనకి శుద్ధ హృదయము పరిపూర్ణ హృదయమును దయచేయమని మనమంతా కలిసి దేవుని అడుగుదాం. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరమును చూపించుము. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరమును చూపించుము. పాపము చేశాను దోషినైయున్నాను, పాపము చేశాను దోషినైయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. నాలోనా 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 నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం,
సంతోషం నీ రక్షణానందం కలుగచేయుము నా హృదయములో, కలుగచేయుము నా హృదయములో, కలుగచేయుము నా హృదయములో, కలుగచేయుము నా హృదయములో. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ హృదయం కలుగా చేయుము, శుద్ధ హృదయం కలుగా చేయుము, శుద్ధ హృదయం కలుగా చేయుము. కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. దేవా, ఈరోజు మేము వాక్యంలోకి వెళ్ళబోతుండగా మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి. దేవా, ఈరోజు మాకు శుద్ధ హృదయాన్ని దయచేయండి. వాక్యంలోకి వెళ్ళబోతుండగా ప్రభువనైనా ఆ యొక్క సారాంశాన్ని ప్రభువనైనా మేమంతా ఎరిగి ప్రభువనైనా ఆ యొక్క మనసును కలిగి ప్రభువనైనా మేము మాలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి అయ్యా ఈ పాపంపై ప్రభువనైనా మేము విజయాన్ని సాధించడానికి మాకు సహాయం దయచేయండి. శుద్ధి హృదయాన్ని మాకు కలిగించండి దేవా. పాపపు లోకంలో మేము జీవించుండగా ప్రభువనైనా పాపముతో మేము కలిసిపోకుండా ప్రభువనైనా పరిపూర్ణమైన హృదయమును మాకు దయచేయండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు నుండి తోడైనండి దేవా. వారిలో పాపం అంతా ప్రభువనైనా కడిగి వేయండి యేసయ్యా. ప్రతి ఒక్కరికి శుద్ధ హృదయము, చిన్నపిల్లలు పోలిన మనసును మా అందరికీ దయచేయండి. నీ యొక్క శక్తిని ఈరోజు పొందుకునేలాగా మా అందరికీ సహాయము దయచేయమని నేచుడని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. అయితే పోయిన వారం మనం 12 సంవత్సరాల నుండి రక్తస్రావపు వ్యాధితో ఆ యొక్క రోగంతో బాధపడుతున్న ఆ యొక్క స్త్రీ ఎలా అయితే దేవుని యందు ఆ యొక్క చిన్న విశ్వాసమును చూపించి ప్రభువు వారి వస్త్రపు చెంగునైనా తాకితే నేను స్వస్థత పొందుకుంటానని నమ్మి ఎలా అయితే ఆ యొక్క గొప్ప కార్యాన్ని తన జీవితంలో చూడగలిగిందో మనము లాస్ట్ వీక్ మనం చదువుకున్నాం. అట్టి రీతిగానే మనము కూడా అలాంటి విశ్వాసము మన జీవితాల్లో కూడా కలిగి ఉంటే మనము గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా చూడగలం. కనుక ఈ యొక్క వారం మనం విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు ప్రార్థనలో బలంగా ఉన్న, విశ్వాసంలో బలముగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు మన జీవితంలో సాతాను చేత కీడు శోధింపబడుతూ ఉంటాం. దాన్ని మనం టెంప్టేషన్స్ అంటూ ఉంటాం కదా. అయితే ఈ టెంప్టేషన్స్ అనేవి ప్రతి మనిషి జీవితంలో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఎంత విశ్వాసులైనప్పటికీ, ఎంత బలమైన ప్రార్థన జీవితం వరకు ఉన్నప్పటికీ అనేకమైన సార్లు సాతాను చేత శోధింపబడుతుంటాం. అయితే మనలో చాలామంది ఏమనుకుంటారంటే ఈ యొక్క శోధనలు, ఈ యొక్క టెంప్టేషన్స్ అనేది దేవుని నుండి కలుగుచున్నాయేమో అని చాలామంది కొన్నిసార్లు తప్పుగా అనుకుంటారు. అయితే మనం పరిశుద్ధ గ్రంథంలో ఇలా రాసి ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడను. అయితే శోధనలను దేవుడు అలౌ చేస్తాడు, కానీ దేవుడు మనల్ని శోధించడు. ఎప్పుడైతే ఈ టెంప్టేషన్స్ మనకు వస్తున్నాయంటే దేవుడు మనకి టెంప్టేషన్స్ కలిగిస్తున్నాడని ఎవరు అనుకోకూడదండి. ఎందుకంటే దేవుడు ఆ టెంప్టేషన్స్ నీకు రావడానికి జస్ట్ మనకి అలౌ చేస్తాడు, కానీ ఆ యొక్క టెంప్టేషన్స్ అనేవి కలిగించేది మన యొక్క పనులను బట్టి కానీ, ఆ సాతాను యొక్క క్రియలను బట్టి కానీ మనం ఆ యొక్క టెంప్టేషన్స్ అనేవి మన జీవితంలో చూస్తూ ఉంటాం. అయితే మనము ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనము ఆ టెంప్టేషన్స్కి మనం ఎదురవుతున్నప్పుడు, టెంప్టేషన్స్ని ఫేస్ చేస్తున్నప్పుడు మనతో ఎప్పుడు దేవుడు తోడుగానే ఉంటాడు. మనల్ని ఆ యొక్క శోధన నుంచి, మనల్ని ఆ పాపం నుంచి బయటికి పెట్టడానికి దేవుడు అనుక్షణము మనకు తోడుగా ఉంటాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో
అటువంటి టెంప్టేషన్స్ని ఎదిరించి దేవునికి ప్రత్యేకమైన స్థానమునిచ్చి ఆ యొక్క టెంప్టేషన్స్ని ఎదిరించగలిగి దేవుని నామాన్ని మహిమపరిచిన ఒక గొప్ప వ్యక్తిని మనం చూడగలుగుతాం. ఆయనే జోసెఫ్. మనకి యోసేపు కోసం తెలుసు కదా. యోసేపుని ఎలా అయితే తన సొంత అన్నలే ఎలా అయితే బానిసగా డబ్బులకి అమ్మేశారో మనకు తెలుసు. యోసేపుని ఎలా అయితే దేవుడు హెచ్చించి ఆ యొక్క రాజ్యంలో మంత్రిగా చేశాడో మనందరికీ తెలుసు కదా. అయితే ఈరోజు మనము యోసేపు జీవితంలో ఫేస్ చేసిన టెంప్టేషన్స్, దాన్ని ఎలా ఎదిరించగలిగాడో మనం చూద్దాం. అయితే పరిశుద్ధ గ్రంథంలోంచి మొదటి గ్రంథము ఆదికాండము 39వ అధ్యాయంలో మనం యోసేపు గురించిన ఆ యొక్క హిస్టరీ మొత్తం చూడగలుగుతాం. 39వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చూస్తే యోసేపు బానిసగా అమ్మివేయబడిన తర్వాత పోతీఫరు అనే ఆయన యోసేపును కొనుక్కోవడం జరిగిన తర్వాత యోసేపు ఆయన విశ్వాసమును చూచి యోసేపుని పోతీఫరు తన ఇంటిలో విచారణకర్తగా నియమించుకున్నాడు. అప్పుడు దేవుడు తన ఇంటి మొత్తాన్ని యోసేపుని బట్టి ఆశీర్వదించాడని మన యొక్క వాక్యంలో చూడగలుగుతాం. అయితే ఒకరోజు పోతీఫర్ బయటికి వెళ్ళినప్పుడు పోతీఫర్ యొక్క భార్య యోసేపుని చూచి ఆ యొక్క పాపము చేయాలని ఆశపడి యోసేపుని అడగడం మనం చూస్తాం. అయితే ఇది 39వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతాను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవ్వడూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకుని బయటికి పారిపోయెను. అయితే ఇక్కడ మనం చూస్తాం కదా, అప్పుడే మనము ఆ యోసేపు జీవితంలోకి ఆ యొక్క టెంప్టేషన్స్, ఆ యొక్క పాపం అనేది ఎదురవడం మనం చూస్తాం. ఎప్పుడైతే పోతీఫర్ యొక్క భార్య ఎవరు ఇంట్లో లేని సమయం చూసి యోసేపుతో పాపం చేయాలని ఆశపడి యోసేపుని తనతో శయనించమని యోసేపుని అడిగిందో, యోసేపు మాత్రం ఒకటే అనుకున్నాడు. యోసేపు ఎప్పుడు దేవుని యందు విశ్వాసం కలిగినవాడు, ఆ యొక్క దేవుని ప్రెజెన్స్ని ఎప్పుడు యోసేపు కలిగినాడు కనుక ఎప్పుడైతే ఆ యొక్క టెంప్టేషన్స్ అనేవి తన లైఫ్లోకి రావడం జరిగిందో, పోతీఫర్ యొక్క భార్య యోసేపుకి నీకు స్థానం ఇస్తాను, నీకు మంచి మంచి పొజిషన్ ఇస్తాను, నీకు ధనమునిస్తానని ఆశ కలిగించి ఉండొచ్చు, నీకు సుఖమునిస్తాను అని ఆశ కలిగించి ఉండొచ్చు. కానీ యోసేపు మాత్రం అక్కడ దేవుణ్ణి సీన్లోకి తీసుకొచ్చాడండి. ఎప్పుడైతే యోసేపు ఆ యొక్క పాపము, ఆ యొక్క టెంప్టేషన్ అనేది తనకు ఎదురవగానే దేవునికి ఎదురుగా దేవుని ఎదిరించి ఇంతటి దుష్కార్యమును నేను ఎట్లా చేయదునని ఆమెతో సమాధానం చెప్పాడండి. ఈ రోజుల్లో మనలో కూడా చాలామంది ఏదైనా టెంప్టేషన్స్ కానీ, ఏదైనా పాపము కానీ, ఏదొక పాపం అనేది కొన్నిసార్లు మనకి ఒక లాభాన్ని కలిగించే ఒక థింగ్గా మనం చూస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఏదైనా లాభం కలిగించడానికి కానీ, ఏదైనా ప్రాఫిట్ వచ్చినప్పుడు కానీ, మనకి ఏదైనా హ్యాపీనెస్ని వెతుక్కోవడం కొరకు కొన్నిసార్లు మనం పాపంలో పడిపోతూ ఉంటాం, ఆ టెంప్టేషన్స్కి అనేవి గురవుతూ ఉంటాం. అయితే యోసేపు ఎప్పుడైతే ఆ యొక్క టెంప్టేషన్స్ని పోతీఫర్ భార్య ద్వారా తను చూసినప్పుడు ఇటు రీతిగా ఇట్లా అంటున్నాడు అనమాట. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానిని భార్యతో అనెను. అక్కడ కలుగుచున్నది లాభమా, అక్కడ వచ్చున్నది సుఖమా, అక్కడ మనకి కలుగుతున్నది సంతోషం అనేది యోసేపు ఆలోచించలేదు. కేవలం యోసేపు ఇది దేవుని యందు వ్యతిరేకమైన పని, ఇది దేవునికి ఇష్టమైన పని కాదు, ఇది దేవునికి దుష్కార్యంగా ఎంచబడినది, నేను దీన్ని చేస్తే దేవుని యందు శపింపబడతానని యోసేపు ఎరిగి మొదటిగా దేవునికి స్థానం నుంచి దేవునితో కంపేర్ చేసుకున్నాడు. అలాగే మన జీవితంలో కూడా ఎప్పుడైనా పాపము మన జీవితంలోకి రావాలని ఆశపడుతున్నప్పుడు, మనం ఎప్పుడైనా పాపానికి బందీలముగా మారుతున్నప్పుడు మనము మొదటిగా దేవుణ్ణి మనము అక్కడ తీసుకురావాలండి. దేవుణ్ణి ఎప్పుడైతే మనం తీసుకొచ్చి దేవునికి ఇది ఇష్టమైన పనా, దేవునికి ఇది వ్యతిరేకమైన పని అని ఆలోచించినప్పుడు, దేవుణ్ణి అడిగి తెలుసుకున్నప్పుడు మనకి ఆ పాపము నుండి వెంటనే విముక్తి పొందుకోగలుగుతాం. అంతేగాని
ఇది నాకు సెల్ఫ్ కంట్రోల్ ఉంది. నాకు నేను దీన్ని జయించగలనని కొన్నిసార్లు మనలో మనతో మనం మోసం చేసుకుంటూ ఉంటాం. అది మన వల్ల కాదు. ఎందుకంటే మనుషుల హృదయాలు మోసపరుస్తాయండి. ఎలా అయితే యోసేపును ఆమె నాతో శయనించమని యోసేపుని అడిగినప్పుడు యోసేపు వెంటనే దేవుని యందు నేను ఈ దుష్కార్యం చేయడానికి నేను సిద్ధంగా లేనని చెప్పి ఆమె పోతిఫర్ యొక్క భార్యకు సమాధానం ఇచ్చాడు. అటు రీతిగా మరలా ఆమె యోసేపుని ఇబ్బంది పెడుతున్నప్పుడు యోసేపు ఏం చేశాడండి, అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులతో ఎవ్వరూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయెను. ఎప్పుడైతే మరలా ఆ యొక్క పోతిఫర్ భార్య యోసేపును పాపం చేయమని శయనించమని ఇబ్బంది పెడుతున్నప్పుడు యోసేపు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడండి. మనం కూడా యోసేపు వలె మన జీవితంలో ఎప్పుడైనా ఆ యొక్క టెంప్టేషన్స్ని ఎదుర్కొంటున్నప్పుడు మనము కూడా వెంటనే అక్కడి నుంచి పారిపోవాలి. మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉంది, దీన్ని ఫేస్ చేయగలుగుతాను అని మనలో మనం అనుకుంటే నువ్వు మోసపుచ్చుకున్నట్టే. ఎప్పుడైతే మనం ఆ పాపం నుంచి పారిపోగలుగుతామో అప్పుడే మనం కూడా ఆ యొక్క పాపాన్ని జయించగలుగుతాం. అక్కడ ఉండి నువ్వు కాంప్రమైజ్ అయ్యి నేను దీన్ని ఎదిరించగలను, దీన్ని ఫేస్ చేయగలను అని నువ్వు అనుకుంటున్నావంటే కేవలం అది నీ యొక్క పాపం చేయాలనే ఆశ మాత్రమే. అనేక సార్లు మనకి లాభం కలిగించే పని, సంతోషం కలిగించే పని, సుఖమును కలిగించే పనులు మన జీవితాల్లో అనేకమైన సార్లు ఎదురవుతూ ఉండొచ్చు. కానీ మొదటిగా యేసేపు చేసినట్టు మనము కూడా దేవునికి ఇది దుష్కార్యమైన పని, నేను చేయకూడదని గుర్తెరిగినప్పుడు ఆ యొక్క పాపం నుండి వెంటనే మనం నో చెప్పగలుగుతాం. వెంటనే ఆ పాపాన్ని రిజెక్ట్ చేయగలుగుతాం. వెంటనే ఆ టెంప్టేషన్ రిజెక్ట్ చేయగలుగుతాం. చూసారు కదా, ఈ యొక్క సాతాను మనల్ని అనేక సార్లు ఆ టెంప్టేషన్స్కి గురి చేయాలి, దేవునికి దూరం చేయాలని, మనలో ఉన్న భక్తి జీవితాన్ని పడగొట్టాలని అనేకమైన ప్లాన్స్ సాతాను వేస్తూ ఉంటాడు. ఎలా అయితే పోతిఫర్ భార్య ద్వారా యోసేపు జీవితంలో ఆ యొక్క టెంప్టేషన్స్ని కలిగించి యోసేపుని ఎలాగైతే పడగొడదామని అనుకున్నారో అటు రీతిగానే మన జీవితాల్లో కూడా స్మోకింగ్ అని, డ్రింకింగ్ అని, అనేకమైన చూడకూడని వీడియోస్ అని, అనేకమైన చేయకున్న పనులన్నీ మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు మనం ఏం చేయాలండి, దేవుని మొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఇది ఇష్టమైన పని కాదు, నేను చెయ్యను, దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేయకూడదని మనం ఆలోచించినప్పుడు ఆ యొక్క టెంప్టేషన్స్ నుండి, ఆ యొక్క పాపం నుండి మనము బయటకు రాగలుగుతాం. ఎప్పుడైతే యోసేపు నాకు ఏమైనా పర్లేదు, నేను ఈ స్థితిని, నా యొక్క స్థానాన్ని కోల్పోయినా పర్లేదు, కానీ నా క్యారెక్టర్ని నేను కోల్పోకూడదు, దేవుని యందు దేవుని నామానికి నేను అవమానము తేయకూడదు, దేవునికి ఈ దుష్కారమైన పని నేను చేయకూడదు అని ఎప్పుడైతే నిర్ణయించుకున్నాడో ఆమె అనేకమైన హాని యోసేపుకు తలపెట్టిన ఆ యొక్క స్థానం నుండి ఆయనను పడగొట్టి ఆయనను జైల్లో పెట్టినా సరే యోసేపుతో దేవుడు ఉన్నాడండి. అక్కడ కూడా దేవుడు యోసేపును హెచ్చించడం మనం చూస్తాం. అట్టి రీతిగా యోసేపును హెచ్చించి అనేకమైన కార్యములు యోసేపు జీవితం పట్ల జరిగించి ఆ యొక్క ఐగుప్తు దేశానికే ఒక మంత్రిగా మంచి స్థానంలో ఉంచి తన సొంత ఇంటి వారికే, తన సొంత అన్నలకే ఆహారం లేనప్పుడు యోసేపు ద్వారా ఆహారం పెట్టించగలిగే శక్తిని యోసేపుకి ఆ రోజుల్లో దేవుడు ఇవ్వడం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అయితే అటు రీతిగా మనము కూడా అనేకమైన సార్లు పాపంలో పడిపోతానికి అవకాశం ఉన్నప్పుడు మనము దేవుని జ్ఞాపకం చేసుకుండా మన సొంత బలముపై, మన సొంత ఆలోచనలపై మనము డిపెండ్ అయ్యి ఆ పాపంలో పడిపోతూ ఉంటాం, అనేకమైన టెంప్టేషన్స్కి గురవుతూ ఉంటాం. అలా కాదండి. మనం ఎప్పుడైతే మనం ముందుగా దేవునికి స్థానం ఇస్తామో, దేవుని ఆ యొక్క సీన్లోకి మనం తీసుకొచ్చి దేవుని ఎక్కువైతే ముందుగా ప్రథమ స్థానం ఇస్తామో అప్పుడు మనము ఆ పాపం నుంచి విముక్తి పొందుకోగలుగుతాం. ఈ రోజుల్లో చాలా యవనస్తురాళ్ళు స్మోకింగ్ అని, డ్రింకింగ్ అని, చేయకూడని పనులన్నీ చేస్తూ ఎంతో వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారండి. అటు రీతిగా ఎంతమందిని మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. వాళ్ళు చేస్తున్నది ఏంటంటే వాళ్ళ సొంత ఆలోచనలకి, వాళ్ళ సొంత ఆ టాలెంట్స్కి వాళ్ళు ముందు అవకాశం ఇచ్చి వారిని వారే గొప్ప చేసుకుంటూ ఆ యొక్క పాపంలో పడిపోతూ ఉన్నారండి. అనేక మంది దానికి బందీలు అయిపోతున్నారు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మనలో ఎవరైనా సరే ఆ పరిస్థితుల్లో ఉంటే దేవునికి మొదటిగా ప్రత్యేక స్థానం ఇచ్చి దేవుని యందు మనము అడగాలి, దేవునికి ఇది ఇష్టమైన పని, ఇష్టమ కాని పని అని దేవునితో మనము చూసుకున్నప్పుడు మనము అది పాపమని వెంటనే గ్రహించగలిగి మనం వెంటనే నో చెప్తాం, వెంటనే రిజెక్ట్ చేయగలుగుతాం. అటు రీతిగా దేవుడు మనందరికీ సహాయం చేస్తాడండి. పౌలు 1 కొరింథీయులకు రాసిన
పత్రికలో 10వ అధ్యాయము 13వ వచనంలో ఇటు రీతిగా ఉంటుంది. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినదంతటికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగుచేయను. ఇక్కడ దేవుడు మనతో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు. మనము మన స్ట్రెంత్కి మించిన ఆ యొక్క శోధనలు అనేవి మనకు ఎప్పుడు కలగవు. మనకి ఆ యొక్క పర్మిషన్ అనేది దేవుడు ఎప్పుడు సాతానికి ఇయ్యడండి. మనము అనేకమైన సార్లు అనుకుంటూ ఉంటాం, నా స్తోమతకు మించిన సమస్యలు నేను ఫేస్ చేస్తున్నాను నా జీవితంలో, నా కుటుంబంలో కానీ, నా స్తోమతకు మించిన టెంప్టేషన్స్, నా పాపములు, అనేకమైన శోధనలు నేను చూస్తున్నాను అనుకుంటారు. కానీ నీ స్తోమతకు మించిన, నీ స్ట్రెంత్కి మించిన ఆ యొక్క శోధనల్ని దేవుడు ఎలో చేయడండి. నువ్వు ఎదిరించగలిగిన శోధనలనే దేవుడు ఎలో చేస్తాడు. కనుక ఈరోజు మనం కూడా ఆ యొక్క టెంప్టేషన్స్లో, ఆ యొక్క పాపముల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆ యొక్క శోధన నుంచి తప్పించుకోవడానికి మార్గం అనేది తప్పకుండా దయచేస్తాడు. ఇక్కడ రాయబడినట్లుగా సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగుచేయను. ఎప్పుడైతే మనకి టెంప్టేషన్ అనేది, పాపం అనేది మన జీవితంలోకి వస్తుందో దాని నుంచి తప్పించుకోవడానికి కూడా దేవుడు ఒక మార్గం సిద్ధపరిచాడండి. కానీ ఆ మార్గమును మనము గుర్తెరగాలంటే దేవునితో ఆ యొక్క సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవుని దగ్గరికి రావాలి. ఎప్పుడైతే మనం మన సొంత ఆలోచనలపై, మన సొంత ఊహలపై ఎప్పుడైతే ఆధారపడతామో, దేవుని మనకు కనపడ్డాడు. మన కళ్ళ ముందు దేవుడు కనపడ్డు. ఎందుకంటే మనమే గొప్పగా కనబడతాం కదా. ఎప్పుడైతే మనం దేవునికి మన హృదయంలో స్థానం ఇస్తే ఫస్ట్ మనకి దేవుడు ముందు గుర్తొస్తాడు. దేవునికి ఇది ఇష్టమైన పనా, దేవునికి ఇది వ్యతిరేకమైన పనా అని మనము అప్పుడు మనం గుర్తు చేసుకుని ఆ యొక్క పాపానికి వెంటనే నో చెప్పగలుగుతాం. అప్పుడే సాతానును జయించగలుగుతాం. అప్పుడే ఆ యొక్క బంధకముల నుండి మనం బయటకు రాగలుగుతాం. అట్టి శక్తిని, అట్టి బలమును దేవుడు ఈరోజు మనందరికీ దయచేసి, ఈరోజు ఏ పాపంలో మనం ఉన్నా సరే, ఏ శోధనలో మనము ఫేస్ చేస్తున్నా సరే, ఆ యొక్క శోధనలను జయించడానికి ఒక మార్గాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడండి. అట్టి రీతిగా మనమంతా ఈ యొక్క శోధన నుంచి బయటికి వచ్చి దేవునికి దగ్గర అవుదాం. దేవుని రాజ్యంలో మనమంతా కలిసి దేవునితో ఉండాలని ఆయన ఆశ. అటు రీతిగా మనం చేయలాగన దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. ఈ వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవ, మా యేసయ్య, నీకే వందనాలు తండ్రి, స్తోత్రాలయ్యా. ప్రభా నాయన, ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభా నాయన మేమంతా వినియుండుగా ప్రభా నాయన, యోసేపు ఎట్టి రీతిగా అయితే ప్రభా నాయన మొదటిగా ప్రభా నాయన నీకు స్థానం ఇచ్చి, దేవుని యందు నేను ఈ దుష్కార్యము చేయలేనను అని ప్రభా నాయన పోతిఫర్ యొక్క భార్యకి సమాధానం ఇచ్చి, ఎంతటి ప్రభా నాయన నష్టం వచ్చినను ప్రభా నాయన దాన్ని ఎదుర్కొనడానికి ప్రభా నాయన సహించడానికి సిద్ధపడి ప్రభా నాయన రిజెక్ట్ చేశాడు. అట్టి రీతిగానే ప్రభా నాయన ఈ లోకంలో ప్రభా నాయన మేము అనేకమైన టెంప్టేషన్స్ని, అనేకమైన శోధనల్ని ప్రభా నాయన చూస్తూ ఉండగా ప్రభా నాయన మేము కూడా యోసేపు వలె ప్రభా నాయన నో అంటే నో అని చెప్పడానికి ప్రభా నాయన వెంటనే రిజెక్ట్ చేయడానికి, ఆ యొక్క పాపానికి ప్రభా నాయన కొంచెం కూడా మేము అవకాశం ఇవ్వకుండా ప్రభా నాయన ఆ యొక్క పాపము నుండి ప్రభా నాయన మేము దూరముగా పారిపోవడానికి మా యొక్క అటువంటి శక్తిని దయచేయండి. ఎలాగైతే ప్రభా యోసేపు నమ్మకంతో ప్రభా నాయన నీ యందు శక్తి పొందుకుని ఆ గొప్ప స్థానానికి వెళ్ళాడో, అటు రీతిగా ప్రభా నాయన మేము కూడా ఈ లోకంలో పాపమును రిజెక్ట్ చేసి ప్రభా నాయన మంచి స్థానమును మేము సంపాదించుకునేందుకు మా అందరికి సహాయం దయచేయండి. ప్రభా నాయన వీక్షిస్తున్న ప్రభా నాయన ప్రతి ఒక్కరితో మీరు ఉండండి తండ్రి. ఎవరైతే పాపములో పడి ప్రభా నాయన శోధనలో, అనేకమైన ప్రభా నాయన దురాలవాట్లలో ప్రభా నాయన పడిపోయి ప్రభా నాయన లేవలేకపోతున్నారో ప్రతి ఒక్కరికి ప్రభా నాయన నీ యొక్క ఆత్మశక్తిని, నీ యొక్క ఆత్మబలాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరిని ఈరోజు మీరే మాట్లాడండి, మీరే తాకండి తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ఆ యొక్క పాపం నుండి బయటకు రావడానికి, ఆ యొక్క టెంప్టేషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి అందరికీ శక్తిని, సహాయం దయచేయండి. ఇదిగో ఈ యొక్క జర్నీ విత్ జీసస్ పరిచయ ద్వారా అనేక మంది బలపడడానికి, నేనును ఎక్కువగా బలపడడానికి ప్రభా నాయన నీ యొక్క సువార్తలో ఇది ఒక భాగముగా ప్రభా నాయన ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. మాట్లాడేది నేను కాదు కానీ ప్రభా నాయన నీ యొక్క ఆత్మ ప్రేరేపణతో మాట్లాడగలగడానికి శక్తిని, సహాయం దయచేయండి. అనేక మందికి ప్రభా నాయన ఆశీర్వకరంగా ఈ యొక్క పరిచర్ని వాడుకోండి దేవా. ఇంకను బలపరిచి ప్రభా నాయన ప్రతి వారము ప్రభా నాయన ఇది ఆగకుండా, నా ప్రభా నాయన ఆగిపోకుండా ప్రభా ముందుకు సాగులాగన అనేక మందికి దీవెనకరంగా మారులాగన మాకందరికీ సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరి కుటుంబాలని బలపరిచి శక్తిని, సహాయం దయచేసి ప్రభా నాయన నువ్వు త్వరలో రాబోతున్నావు కనుక ప్రభా నాయన మేమంతా సిద్ధపడి వధువు సంఘము వలె నీ కొరకు ప్రభా నాయన ఎదురు చూసే గుంపుల మమ్మల్ని ఉంచండి దేవా. నీ కొరకు ఎదురు చూస్తున్నాం. అతి త్వరలో ప్రభా నాయన నీతో మేము కొనుపబడుచున్నామని ఆశ కలిగి జీవిస్తున్నాము. మాకు శక్తిని, సహాయం దయచేయండి. ఈ పరిచయను ఇంకనూ ముందుకు బలముగా నడిపించి శక్తిని, తోడును మా అందరికీ దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.